బ్రో హాయ్ బ్రో. హాయ్. చంద్రబాబు గారు కళ్యాణ్ గారు కలిసారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బెటర్ కొంచెం మేబీ బాగా పడుతుంది అనిపిస్తుంది. ఓకే. అండ్ మీరు ఎవరు ఫ్యాన్, బాబు ఫ్యానా అండ్ కళ్యాణ్ గారు ఫ్యాన్? బాబు ఫ్యాన్, బట్ చంద్రబాబు కాదు, కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు. ఓకే. కళ్యాణ్ గారు మీకు ఇష్టం కాబట్టి నో ప్రాబ్లం. బట్ చంద్రబాబు గారి పైన మీకు ఎందుకు నమ్మకం? చంద్రబాబు గారి మీద నమ్మకం అయితే లేదు. అంటే లైక్ ఆల్రెడీ చేశాడు, చూశాడు, 14-15 ఇయర్స్ చేశాడు ఆయన. సో ఇప్పుడు present పవన్ కళ్యాణ్కి ఇస్తే బెటర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఏదో ఒక చేయాలనే ఆలోచన ఉంది. ఇంకోటి ఏంటంటే ఆయనకి డబ్బు మీద, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యం మీద ఆశ లేనివాడికి రాజు అయితే ప్రజలకు ఎంతైనా చేస్తాడు. సో బెటర్ పవన్ కళ్యాణ్ అయితే నా చాయిస్. ఓకే. అండ్ వైసీపీ పాలనపై మీ కామెంట్స్ ఏంటి? మీకు ఎలా అనిపిస్తుంది వైసీపీ పాలన? నిజంగా వైసీపీ పాలన బాగుంటే ఇప్పుడు మీరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అడిగేవాళ్ళు కాదు, ఈ క్వశ్చన్ వచ్చేది కాదు. ఆబ్వియస్లీ యునానియస్గా వైసీపీని వచ్చేది. సో వైసీపీ బాగాలేదు అనుకుంటున్నాం కాబట్టి ఇంకా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే ఈసారి అంటే రోజా కొడాలి నానిపై మీ ఒపీనియన్ ఏంటి? మ్హూ. రోజా డైమండ్ రాణి గురించి ఏం చెప్తామండి. ఈ టూరిస్ట్ ఇచ్చారు, ఆమెకి టూరిస్ట్ మినిస్టర్గా ఇచ్చారు. ఆంధ్రలో అభివృద్ధి చేసే పర్యాటక స్థలాలు చాలా ఉన్నాయి. సో ఏం చేయట్లేదు ఇప్పుడు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో నార్మల్గా ఉండే హైదరాబాద్నే లేక్ పార్క్ అనేసి, దుర్గం చెరువు అనేసి, లేని దాన్ని కూడా ఉండేదట్టు సృష్టించి మరీ టూరిజం చేస్తున్నారు. బట్ హైదరాబాద్లో ఉండేదాన్ని కూడా చేయట్లేదు. గండికోట ఉంది, అరకు ఉంది, ఇవేమి చేయట్లేదు అసలు. ఉండే రుషికొండను కూడా నాశనం చేస్తున్నారు. సో ఆమె గురించి ఏం చెప్తాం. ఓకే. ఈసారి టికెట్ రోజా గారికి లేదు అంటున్నారంట, దానిపై మీరేమంటారు? బెటరే కదా. అండ్ ఇంకొక విషయానికి వస్తే మంగళగిరిలో ఉన్న ఎమ్మెల్యే దాదాపు 6 times గెలిచారు, టీడీపీలోకి వస్తున్నారు. ఎమ్మెల్యేలు మొత్తం జంప్ అవుతున్నారు వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలోకి. దాని గురించి ఏం చెప్తారు? ఇంకేముంది, మనం చెప్పేది ఏంటి, వాళ్ళే చెప్తున్నారు కదా వైసీపీ ఓడిపోతుందేమో అని. ఆ భయంతోనే రావచ్చేమో మరి. అండ్ జగన్ ఓటమికి నిదర్శనం అంటారా ఈ ఎమ్మెల్యేలు మారడం? మేబీ మే ఆర్ నాట్. అంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, గెలుస్తామా ఉంటే ఇప్పుడు గెలుస్తామా లేదని వాళ్ళకి అర్థమైంటుంది. సో అర్థమైండే వాళ్ళు బయటకు వస్తున్నారు, అక్కడే అర్థం కాని వాళ్ళు అక్కడే ఉన్నారని నా ఇంటెన్షన్. అండ్ చంద్రబాబు జగన్ ఇద్దట్లో బెస్ట్ సీఎం ఎవరు? ఆబ్వియస్లీ చంద్రబాబే. కాబట్టి ఆయన ఒక 20 years వరకు చేశాడు. ఇప్పుడు ఇక్కడ రాజకీయం నడుస్తున్న రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు అన్న కూడా ఒక రకంగా చంద్రబాబు ఒక నేర్పించిన గురువుగానే కదా ఆయన కూడా. థ్యాంక్ యూ బ్రో.